మేడే స్ఫూర్తితో హక్కుల సాధనకై ఉద్యమించాలని కోరుతూ కార్మిక వర్గం శ్రీకాకుళం నగరంలో మేడేని ఘనంగా జరుపుకున్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను నగరంలోని సిఐటియు ఆధ్వర్యంలో స్ఫూర్తివంతంగా నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కళాశీ సంఘం ఆధ్వర్యంలో పెద్దపాడు, బలగా, డైమండ్ పార్క్ వద్ద, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ యూనియన్ ఆధ్వర్యంలో, భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో డైమండ్ పార్క్ వద్ద మేడే జెండాలు ఆవిష్కరించి సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రంగాల్లోని నాయకులు మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో కార్మిక హక్కుల రక్షణ కోసం, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ల రద్దు కొరకు పోరాడాలని పిలుపునిచ్చారు. పారిశ్రామికీకరణ తొలి రోజుల్లో కార్మికులకు రోజు 16 గంటల నుండి 8 గంటలకు చేసుకున్న ఘనత కార్మిక శక్తికే దక్కిందని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి, సిఐటియు జిల్లా కోశాధికారి సత్యం, శ్రీకాకుళం టౌన్ కన్వీనర్ ఆర్ ప్రకాష్ రావు, పోస్టల్ యూనియన్ నాయకులు చంద్రశేఖర్, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గణేష్, బలరాం, రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సూర్యనారాయణ, శ్రీను, చిన్నారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవి తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. నిర్మాణ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. వెంటనే ప్రోత్సహించాలి. భవన నిర్మాణ కార్మికుల కోసం వసూలు భవన నిర్మాణ కార్మికుల చేయాలి.